నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి కిరాతకం. పోక్సో కేసు వ్యవహారంలో భార్య, 2 పిల్లలు సహా 6గురి హత్య. ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దన్న సీఎం. సానుభూతితో స్పందించాలని మంత్రులకు సూచన. కొరియా నైపుణ్యం, ఏపీ ప్రతిభ కలిస్తే అద్భుతాలేనన్న లోకేష్. రాష్ట్రంలో 1000 కొరియన్ కంపెనీల ఏర్పాటే లక్ష్యమని వెల్లడి. జగన్ అవినీతి సామ్రాజ్యానికి బ్రహ్మణి స్టీల్స్తోనే నాంది పడిందన్న ప్రభుత్వం. భూముల్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నారంటూ ప్రకటన విడుదల. సర్పంచ్ ఎన్నికలు ఎన్ని చోట్ల నిర్వహించవచ్చో చెప్పండి. పంచాయతీరాజ్ శాఖను నివేదిక కోరిన రాష్ట్ర ఎన్నికల సంఘం. నేడు నౌకాదళం అమ్ముల పొదిలో చేరనున్న మరో అస్త్రం. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌకను విశాఖలో ప్రారంభించనున్న రాజ్నాథ్. మూలన పడిన 3 జిల్లాల రవాణా మెరుగుపరిచే ముత్యాల వంతెన. ఏడాదిన్నరలో 2 పిల్లర్లు మాత్రమే నిర్మాణం. హార్ముజ్ను తెరిచే ఉంచినట్లు 24 గంటల్లో ప్రకటన చేయాలి, లేదంటే భీకర దాడులు చేస్తామని ఇరాన్కి ట్రంప్ హెచ్చరిక.